సోషల్ మీడియాలో లైక్లు వ్యూస్ కోసం కొందరు చేసే చిన్న చిన్న చేష్టలు ఒక్కోసారి ఊహించని అనర్థాలకు దారితీస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. గన్ పట్టుకొని ఒక యువకుడు దిగిన స్టైలిష్ ఫోటో నెట్టింట వైరల్ కావడం, అది చివరికి ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఇంటి గుట్టును రట్టు చేయడం సంచలనంగా మారింది. కేవలం ఒక సరదా పోస్ట్ ఏకంగా 3 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను బయటపెట్టాయి. అసలు ఆ ఫోటో కథ ఏంటి? ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో కోట్లాది రూపాయలు ఎలా పుట్టుకొచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది చూస్తే, మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా గోపాల్గంజ్ ప్రాంతం రాజేష్ అహిర్వార్ అనే సాధారణ వ్యక్తి జీవనం సాగించడానికి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని ఇల్లు ఎప్పుడూ సాధారణంగానే ఉండేది. కానీ అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఆ కుటుంబం తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. చేతిలో తుపాకీ పట్టుకొని గంభీరంగా పోజులిచ్చి ఆ కుర్రాడు పెట్టిన పోస్ట్ స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆటో డ్రైవర్ ఇంట్లో ఆయుధాలున్నాయని, ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు నమ్మి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే రంగంలోకి దిగారు. రాజేష్ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి కూపీలాగడం ప్రారంభించారు. అయితే పోలీసులు ఎంత వెతికినా ఇంట్లో ఎలాంటి తుపాకీ కానీ మారణాయుధాలు కానీ దొరకలేదు. ఆయుధాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపు అక్కడి దృశ్యం పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇంట్లోని వివిధ మూలల్లో బ్యాగుల్లో భద్రపరిచిన కరెన్సీ నోట్ల కట్టలు కంటపడ్డాయి. అది చూసి కంగుతిన పోలీసులు ఏకంగా మనీ కౌంటింగ్ మిషన్లను రప్పించారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి లెక్కపెట్టగా ఆ నోట్ల కుప్ప విలువ ఏకంగా 3 కోట్లని తేలింది. ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో ఈ స్థాయి ధనం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీనిపై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఆ కుటుంబం చెప్పిన సమాధానం మరింత విస్మయానికి గురిచేసింది. సౌరభ్ టాక్సీ డ్రైవర్గా, మరో సోదరుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారని తేలింది. ఆ 3 కోట్ల రూపాయలు తమవి కావని, భోపాల్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్న తమ బంధువు రమేష్ అహిర్వార్ కొద్ది నెలల క్రితమే ఇక్కడ దాచిపెట్టాడని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. जैसे मैंने आपने पहले प्रेस कॉन्फ्रेंसेस में बताया कि सागर पुलिस जितने भी इंस्टाग्राम प्रोफाइल है, खास तौर से जो आपराधिक तत्व हैं जिनको ये आदत में पड़ा हुआ है कि कहीं पे पिस्टल या फिर जो चाकू है उसके साथ फोटो वगैरह डालना, हम सभी की स्क्रीनिंग कर रहे हैं। उसी तारतम्य में आज हमने 2 प्रोफाइल हमें मिली थी जिनमें पिस्टल का फोटो था, जिसमें एक मोतियानगर में कार्रवाई हुई है और एक यहाँ गोपालगंज का हमें मिला था। तो जब इसकी तस्दीक करने आए तो पिस्टल के बारे में पूछताछ करना शुरू करी और सर्चिंग करी. ప్రస్తుతానికి పోలీసులు ఈ వాదనను పూర్తిగా నమ్మలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ బంధువు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు అక్రమ సంపాదన లేక లంచాల రూపంలో కూడబెట్టిందా, లేదా దీని వెనుక ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో రీల్స్ లేదా ఫోటోల మోజులో పడి తమ గుట్టును తామే బయట పెట్టుకుంటున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆశపడి దాచుకున్న ఆ సంపద కాస్త చివరకు ఊచలు లెక్కపెట్టేలా చేసే ప్రమాదం ఉందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.